హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సీనియర్ సిటిజన్స్ కి కార్డు అనేది రావడం జరిగిందండి. ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు వల్ల సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే 58 సంవత్సరాలు గడిచిన మహిళలు మరియు 60 సంవత్సరాలు గడిచిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క కార్డు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కలిగి ఉండాలి. అది ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఆ విధానం అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది బోత్ ఏపీ మరియు తెలంగాణలో కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కి కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్స్ వల్ల మాకు మరింత ఉత్సాహం కలిగి మరిన్ని వీడియోలు అయితే మేము చేయగలుగుతాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు 60 ఏళ్ళు దాటిందా? అవును. ఏటీఎం కార్డు ఉందా? ఉంది. పాన్ కార్డు ఉందా? అది కూడా ఉంది. మరి ఆధార్ కార్డు ఉందా? అదేం ప్రశ్న? అది కూడా ఉన్నాయి. మరి సీనియర్ సిటిజన్ కార్డ్ అదేంటబ్బా అని అనకండి. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి, వెంటనే తీసుకోండి. ఎందుకంటే అది మీ చేతిలో ఉన్న వజ్రాయుధం కాబట్టి. అందరి దగ్గర కార్డ్స్ అన్ని ఉంటాయండి, కానీ ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎవరి దగ్గర ఉండదు. కానీ ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ ఇప్పుడు ఎన్నో బెనిఫిట్లు తీసుకురాబోతుంది. కాబట్టి ఎవరైతే ఏజ్ అబోవ్ 60 ఇయర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క కార్డు అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఆధార్ కార్డు యొక్క హిస్టరీ ఏంటి అంటే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అని అంటారు. ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ మనం కలిగి ఉండాలి. మరియు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఈ 4 మనకు కలిగి ఉన్నట్లయితే మన ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ యొక్క కార్డుని మనం ఆఫ్లైన్ లోను ఆన్లైన్ లోను రెండిట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ముందు ఈ కార్డు వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాము. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియోలో అయితే తెలియజేస్తానండి. కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడడం మాత్రం మర్చిపోకండి. కార్డు కోసం మీరు చేయాల్సిందల్లా దరఖాస్తు చేసుకోవడమే. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోల్డ్ అనే ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్టే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ సేవల్ని మీరు పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణకు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క కార్డు అనేది ప్రయోజనాలు అనేది కలిగిస్తూ ఉంటుందండి. అయితే ఈ కార్డు ఏ రకంగా యూజ్ అవుతుందంటే ఆర్టీసీ బస్సుల్లో చూసుకుంటే టికెట్ మీద 25% రాయితీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయల టికెట్ ఉందనుకోండి, అది మీకు 75 రూపాయలకే వస్తుంది అనమాట. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నిట్లోనూ వృద్ధులకు 2 సీట్లు అనేవి రిజర్వ్ చేసి ఉంచుతారండి. అలాగే ట్రైన్స్ లో చూస్తే రైల్వే స్టేషన్ లో వయోవృద్ధులకు ప్రత్యేకంగా ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, 45 ఏళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయించేందుకు ఈ యొక్క కార్డు అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంటే మీకు లోయర్ బెర్త్ కేటాయించాలి అంటే ఈ యొక్క కార్డు అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ట్రైన్ లో టికెట్ చేసుకున్నప్పుడు అప్పర్ బెర్త్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి లోవర్ బెర్త్ కోసం అయితే ఈ కార్డు అనేది చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్క స్లీపర్ కోచ్ లో 6 బెర్తులు వీరికి కేటాయించడం జరుగుతుంది. థర్డ్ ఏసీలో అయితే 4 బెర్తులు, సెకండ్ ఏసీలో అయితే 3 బెర్తులు కూడా రిజర్వ్ చేసి ఉంటాయి. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ యొక్క బెర్త్స్ అనేవి కన్ఫర్మ్ చేసి ఇస్తారండి. అలాగే 60 ఏళ్ళు దాటిన పురుషులు, 58 ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రభుత్వం ఇస్తుంది. దీనికోసం ఏపీలో అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలండి. అదే తెలంగాణలో కానీ లేదా ఏపీలో కూడా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ సహాయక సంచాలకులు కార్యాలయంలో ఈ యొక్క కార్డ్స్ అనేవి ఇవ్వడం అయితే చేస్తారండి. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే ఈ యొక్క కార్డు అనేది ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికైతే ఈ యొక్క కార్డు పంపించడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ మామూలుగా అయితే జిల్లా సంక్షేమ కార్యదర్శి వారి కార్యాలయంలో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పన్నానండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంకుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు హిస్టరీ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం. ఈ కార్డు దేశంలో అన్ని చోట్ల కూడా చెల్లుబాటు అయితే అవుతుంది. పాస్పోర్ట్ సర్వీసుల్లో కూడా ఈ యొక్క కార్డు అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం కట్టే ఫీజులో 10% తగ్గింపు కూడా ఇస్తారు ఈ యొక్క కార్డు యూజ్ చేయడం వల్ల. అంతేకాకుండా ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క కార్డు ఉంటే మనకి కోర్టు కేసుల్లో కూడా కొంత వెసులుబాటు అనేది ఉంటుందండి. అంటే కొంచెం తొందరగా మన కేసెస్ అనేవి క్లియర్ చేస్తూ ఉంటారు. లేదా వారి యొక్క కేసులు ప్రత్యేకంగా విచారణ చేయమని అడిగితే ప్రత్యేకంగా కూడా విచారణ అనేది చేస్తారు. అలాగే ఈ యొక్క కార్డు బ్యాంకుల్లో ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూద్దామండి. బ్యాంక్ కౌంటర్ దగ్గర సపరేట్ గా ఒక లైన్ అనేది వీరికి కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ పై
60-79 ఏళ్ల మధ్యన ఉన్న వారికి ఇతరుల కంటే 0.5% వడ్డీ రేట్ అనేది అధికంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే 80 ఏళ్ళు దాటినట్టయితే 1% వడ్డీ రేట్ అనేది అధికంగా ఇస్తారు. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీముల్లో 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేట్ అనేది లభిస్తుంది. అదే 60-79 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి 7.9% వడ్డీ రేట్ అనేది లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ పై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే ఈ యొక్క సేవలు కూడా అందిస్తారండి. 60 ఏళ్ళు పైబడిన వారికి 7 lakhs వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క ఒక ప్రకటన అయితే చేశారండి. 60 ఏళ్ళు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క చెప్పడం అయితే జరిగింది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు కూడా 1 లక్ష వరకు ఈ యొక్క మినహాయింపు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మేడం గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఉంటేనే జరుగుతుందండి. అయితే ఏపీలో ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఏ రకంగా అప్లై చేసుకోవాలో ఒకసారి నేను ఈ యొక్క వీడియోలో చూపిస్తానండి. మీరు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి అయితే గ్రామవార్డు సచివాలయాలను అయితే సందర్శించాల్సి ఉంటుంది. ఒక గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళినట్టయితే డిఏ గారి లాగిన్లో లేదా వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో ఈ కిందన ఈ రకంగా కనిపిస్తుందండి. ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి ఒక స్లాట్ ఉంటుంది. అక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ అనేది చేసిన తర్వాత మొత్తం డేటా అంతా రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్స్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వస్తుంది. సో ఒకసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా అనేది మీ యొక్క సచివాలయానికి వెళ్ళినప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్టయితేనే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలండి. ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్ని టోటల్గా ఫిల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హౌస్ హోల్డ్ ఐడి అనేది కనిపిస్తుంది. అలాగే ఇక బ్లడ్ గ్రూప్ ఏంటని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా కార్డు మీద ప్రింట్ వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ కూడా చెప్పాలి. అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ యొక్క పేరు మరియు వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఆ రెండు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అవి చేసిన తర్వాత మన యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎన్నిసార్లు అప్డేట్ చేసామని చెప్పాలి. అలాగే ఆ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అక్కడ చూడండి 2 సార్లు అనుకుంటే 2 సార్లు ఏ డేట్లో చేశారు, ఏమేమి చేంజ్ చేశారు, ఒక చేంజ్ అనేది ఏంటి అనేది ఏ రకంగా చేశారు అనేది కూడా మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేంజ్ ఏమి చేయకపోతే అక్కడ నో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే సీనియర్ సిటిజన్ వచ్చారో వారికి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ యొక్క ఓటీపీ 6 అంకెల ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేట్ అనేది చేయాలి. అథెంటికేట్ చేయగానే వారి యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ కింద రావడం అయితే జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డిఏ ఎవరైతే ఉన్నారో లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. వారు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేషన్ అనేది జరగాలి. ఇలా అథెంటికేషన్ జరిగిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ని మరియు మీ యొక్క ఆధార్ హిస్టరీని మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వస్తుంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ని మీరు యూజ్ చేసుకొని నేను ఇంతకుముందు చెప్పిన బెనిఫిట్లన్నీ మీరు పొందవచ్చు. సో మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.